సీట్ల పంపిణీ వ్యవహారం అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తలకాయ నొప్పిగా మారడమే కాకుండా, ఆయన ప్రభుత్వం యొక్క అస్థిరత మీద కూడా ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చేలాగా కనిపిస్తోంది. ఎందుకంటే, ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి డిస్కషన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి దాదాపు 88 మంది అభ్యర్థులను రిస్క్‌లో పెట్టబోతున్నారు. కొంతమందిని ఇందులో ఒక 30 మందిని స్థానచలనం అంటే ఉదాహరణకి విడుదల రజనీని ఇక్కడ మన చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమకి పెట్టినట్టుగా, సుచరిత గారిని మార్చినట్టుగా ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్‌కి వీళ్ళందరిని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. మినిస్టర్‌లని, ఎక్స్ మినిస్టర్‌లని, సిట్టింగ్ ఎమ్మెల్యేలని. సో, వీళ్ళు కాకుండా మిగిలినటువంటి వాళ్ళలో స్థానచలనాలు లేని ఇన్ఛార్జీలు మార్చిన వాళ్ళలో ఎగ్జాంపుల్ మంగళగిరి లాంటి నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చడంతో వాళ్ళంతట వాళ్ళు రాజీనామా చేయకపోతే గనక ఎట్టి పరిస్థితుల్లో ఒక 50 మంది వరకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు వైసీపీలో అనేటువంటి వార్త సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చేసి చూద్దాము, ఎట్లా రియాక్ట్ అవుతారో జనాలు అని ఒక 15 మందిని అట్లా ఒక 5గురిని, 6గురిని కదిపి మిగతా 10 మందికి నో టికెట్ అన్నట్టుగా ఇండైరెక్ట్ న్యూస్‌లు వాళ్ళకి అందించారు. అలా అందించిన తర్వాత కూడా విపరీతమైనటువంటి యాంటీ కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి మీద. కృష్ణ చైతన్య లాంటి వాళ్ళు ఇప్పుడే మీటింగులు పెట్టి ఇండివిజువల్‌గా పోటీ చేస్తాం, ఇండిపెండెంట్‌గా చేస్తామన్నారు. వాళ్ళని ఎమ్మెల్యే ఆర్కే లాంటి వాళ్ళని మంగళగిరిలో సపోర్ట్ చేసే వైసీపీ క్యాడర్ కూడా సరే ఈసారి మేము జగన్‌కి కట్టుబడి జగన్‌కి ఓటేస్తాం, కానీ ఇంకో నలుగురిని తీసుకెళ్ళి ఇదివరకు ఓటేయించినట్టు వైసీపీని గెలిపించండి అని అయితే మేము ప్రచారం చేయము. జగన్ మీద మాకు గౌరవం ఉంది కాబట్టి ఆయనకు మాత్రం ఓటేసి ఊరుకుంటాము, ఆయన ముఖం చూసి ఎవరు నిలబెట్టినా కూడా అని మాట్లాడుతున్నారు తప్ప క్యాడర్ రివర్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి మీద. మేము జగన్‌కి ఓటేస్తాం, కానీ మేము లోకల్‌గా జగన్ గెలిపించమని, వైసీపీని గెలిపించమని ప్రజల్లో ఇదివరకు ఎట్లయితే ప్రచారం చేసామో అట్లాంటివి మాత్రం చేసే పరిస్థితి లేదు అని ఓపెన్‌గా క్యాడర్ చెప్తున్నటువంటి ఈ టైంలో దాదాపు 30-50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా తాముకి నో టికెట్ అని ఇన్‌ఫ్లుయెన్స్ ద్వారా తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వాళ్ళకి రావడంతో వాళ్ళు నేరుగా టీడీపీతో ఇండైరెక్ట్‌గా టచ్‌లోకి వెళ్తున్నారని నెమ్మదిగా తమ యొక్క నియోజకవర్గంలో టీడీపీ స్ట్రాంగ్ లీడర్ లేడు అనుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏలూరు లాంటి నియోజకవర్గం తీసుకుంటే ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా. ఆ నియోజకవర్గంలో గతంలో ఓడిపోయి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొన్న ఎలక్షన్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వ్యక్తి చనిపోయారు. అలాగే కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు చాలా వీక్‌గా ఉంటారు టీడీపీకి. ఇట్లాంటి నియోజకవర్గాలన్నిట్లో కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు టీడీపీ యొక్క లీడర్ అక్కడ లేకపోవడంతో అట్‌లీస్ట్ మన పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఎమ్మెల్యేగా ఇన్నాళ్ళు పనిచేసాము, ప్రజలతో మమేకమై ఉన్నాం, ప్రజలకు మన మీద కాస్త పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటే దాన్ని క్యాష్ చేసుకుందాము, వేరే పార్టీలో కన్నా వెళ్ళి ఓటు వేయించుకొని మళ్ళీ ఎమ్మెల్యే అవుదాం అనేటువంటి ఉద్దేశంలో ఒక 50 మంది వరకు ఎమ్మెల్యేలు ఉన్నారని, 32 మంది అయితే డెఫినెట్లీ టీడీపీతో కంప్లీట్గా టచ్లో ఉన్నారని, జగన్ ఎప్పుడైతే ఈ 82 to 120 మంది దాకా ఉన్నారంటున్నారు, ఈ స్థానచలనాలు కానీ నో టికెట్లు కానీ కలిపి 120 పేర్లు ఎప్పుడైతే బయటకు వస్తాయో విపరీతమైన నెగిటివిటీ వచ్చే పరిస్థితి ఉంది జగన్ మీద. అట్లాగే అదే టైంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు డెఫినెట్లీ టీడీపీతో పూర్తిగా టచ్లోకి వెళ్ళి అఫీషియల్గా పార్టీ మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా వాళ్ళు జగన్ ప్రెజరైజ్ చేయాలనుకుంటే కనుక ప్రభుత్వాన్ని కూలదోసేటువంటి హెచ్చరికలు కూడా ఇండైరెక్ట్గా జగన్కి పంపేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదంతా కాస్త దూరికి బాతే, ఇదంతా కాస్త కన్ఫామ్గా జరుగుతుందో జరగదో చెప్పలేము. కానీ ఎప్పుడైతే ఎమ్మెల్యేలు అందరూ మూకుమ్మడిగా ఒక తాటి మీదకి వస్తారో దాదాపు 88 మంది ఎమ్మెల్యేలని టికెట్ ఇవ్వాలని చెప్తే డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డికి అది తలకాయ నొప్పిగా మారుతుంది. ప్రభుత్వాన్ని కూలదోసే ఆలోచన వాళ్ళ మెదళ్లలో వస్తే ఎటువంటి సందేహం లేదు, డెఫినెట్లీ రావచ్చు. అయితే వాళ్ళు అంత ధైర్యంగా ముందడుగు వేస్తారా, వేయకుండా ఉంటారా, జగన్ మాట కట్టుబడి ఉంటారా అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఈ రాజకీయ నాయకులందరూ కూడా గెలవాలి, గెలిపే లక్ష్యం అనుకుంటారు తప్ప జగన్ మీద ప్రేమో చంద్రబాబు మీద ప్రేమతో ఉండరు. చాలా తక్కువ మందే ఉంటారు అట్లా. వాళ్ళు కూడా బానిసత్వం చేస్తూ ఉంటారు ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళకి. సో అట్లా కాకుండా గాలిలో గెలిచిన వాళ్ళు ఉన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గాలి విపరీతంగా వచ్చింది. ఆ గాలిలో గెలిచిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ అంత విశ్వసనీయంగా ఉంటారా అంటే కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇదంతా బేస్ చేసుకుని కొంతమంది 32-52 మంది టీడీపీతో టచ్లో ఉన్నారు, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, జగన్ ప్రభుత్వానికి ఒక ఎడ్జ్లోకి కూలదోసేటువంటి పరిస్థితికి ఏమన్నా దారి తీస్తుందా లేదా అనేది చూడాలి. సో మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నిర్ణయం ఈ ఇన్ఛార్జీల మార్పు కానీ, ఇన్ఛార్జీలని ఆ నియోజకవర్గంలో పెట్టి ఈ మినిస్టర్లని, ఎమ్మెల్యేని, సిట్టింగ్ ఎమ్మెల్యేని స్థానచలనం చేయడం కానీ ఇదంతా కరెక్ట్
పద్ధతిగానే ఆయన రాజకీయంగా వెళ్తున్నారా లేదా మీరు చెప్పండి. జగన్ ఈజ్ కరెక్ట్ లేదా జగన్ ఈజ్ రాంగ్ అని మీరు డెఫినెట్‌లీ మీ అభిప్రాయాన్ని ఒక వ్యక్తిగా కామెంట్‌లో తెలియజేయండి. మీరు సపోర్ట్ చేసే పార్టీకి గాని, మీరు సపోర్ట్ చేసే నాయకుడికి గాని మీ మీ యొక్క కామెంట్ అనేది చాలా ముఖ్యం అవుతుంది. కాబట్టి ఊరికే వీడియో చూసి వెళ్ళిపోకుండా డెఫినెట్‌లీ కామెంట్ చేయండి.